యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ మూవీ డ్యూడ్ దీపావళి కానుకగా తమిళ తెలుగులో రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్లతో జోరు చూపించి కుమ్మేసింది. పోటీలో ఇతర సినిమాలు నిలిచినా కానీ ఓవరాల్ గా మంచి కలెక్షన్లను అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ని అందుకోవడానికి 10 కోట్లకు పైగా బిజినెస్ ను సొంతం చేసుకుని 11 కోట్ల రేంజ్ లో టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగ్గగా మొత్తం మీద కలెక్షన్ల పరంగా మంచి జోరునే చూపించినా కానీ ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ను జస్ట్ లో మిస్ చేసుకుంది. నైజాం లో ఎక్సలెంట్ గా జోరు చూపించిన ఈ సినిమా ఆంధ్ర సీడెడ్ లో కూడా ట్రెండ్ ను సాలిడ్ గానే కొనసాగించగా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి నైజాం లో 5.18 కోట్లు, సీడెడ్ లో 1.29 కోట్లు, ఆంధ్రాలో 4.13 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 10.60 కోట్ల దాకా షేర్ ను 19.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. తెలుగులో డీసెంట్ హిట్ అనిపించుకోవడానికి 11 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉండగా 10.6 కోట్ల వరకు రికవరీని సాధించి బిజినెస్ ను రికవరీ చేసిన క్లీన్ హిట్ కోసం మరో 40 లక్షలు అవసరం ఉండగా ఆ మార్కును అందుకోలేకపోయిన సినిమా సెమీ హిట్ గా పరుగును పూర్తి చేసుకుంది. తెలుగులో పోటీ కనుక లేకుండా ఉంటే ఖచ్చితంగా సినిమా కలెక్షన్లు ఇంకా బెటర్ గా ఉండి బ్రేక్ ఈవెన్ ను దాటేసి లాభాలను కూడా అందుకొని ఉండేవి. కానీ పోటీ ఉండటం వలన సినిమాకు లాంగ్ రన్ లో కొంచెం ఇంపాక్ట్ పడి కలెక్షన్ల పరంగా పూర్తి టార్గెట్ ను దాటలేకపోయింది. అయినా కానీ పోటీలో ఒక డబ్బింగ్ మూవీకి ఇలాంటి కలెక్షన్స్ రావడం, ఒక అప్కమింగ్ మూవీకి అప్కమింగ్ స్టార్ నటించిన సినిమాకు ఈ రేంజ్ లాంగ్ రన్ సొంతం అవ్వడం విశేషమనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.